యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శాంత్ సాగర్ గారి ద్వారా యేసే పరిష్కారము బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సంఖ్యాకాండము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే గడచిన ఆదివారము మేము మీకు అందించిన క్విజ్ నెంబర్ 339లోని ప్రశ్నలు మరోసారి చదువుతానండి. వాటి సమాధానాలు కూడా చదువుతాను. మీ యొక్క సమాధానాలతో వాటిని సరిపోల్చుకోండి. క్విజ్ నెంబర్ 339 మొదటి ప్రశ్న, ఆ తెగులు ఎట్లు ఆగిపోయెను? దీనికి సమాధానము, అహరోను చచ్చిన వారికిని బ్రతికిన వారికిని మధ్య నిలుచుట ద్వారా. రెండో ప్రశ్న, ఎవరి కర్ర చిగిర్చెను? దీనికి సమాధానము, అహరోను కర్ర. మూడో ప్రశ్న, ఎవరు స్వాస్థ్యము సంపాదించకూడదు? దీనికి సమాధానము, లేవీయులు. నాలుగో ప్రశ్న, సమాధిని ముట్టువాడు 7 దినములు అపవిత్రుడై ఉండును. రిఫరెన్స్ వ్రాయండి. దీనికి సమాధానము, సంఖ్యాకాండము 19వ అధ్యాయం 16వ వచనం. ఐదో ప్రశ్న, మోషే ఏలా వాగ్దాన దేశమునకు వెళ్ళలేదు? దీనికి సమాధానము, మోషే కర్రతో ఆ బండను 2 సార్లు కొట్టుట వలన. అలాగే క్విజ్ నెంబర్ 340లోని ప్రశ్నలు కూడా నేను చదువుతానండి, తొందరగా రాసుకునే ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 340 సంఖ్యాకాండం 21వ అధ్యాయం నుండి 25వ అధ్యాయం మధ్య ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, సర్పపు కాటు తినిన ప్రతివాడు ఎట్లు బ్రతికెను? సర్పపు కాటు తినిన ప్రతివాడు ఎట్లు బ్రతికెను? రెండో ప్రశ్న, దేవుడు ఎవరికి స్వరమిచ్చి బిలాముకు బుద్ధి చెప్పెను? దేవుడు ఎవరికి స్వరమిచ్చి బిలాముకు బుద్ధి చెప్పెను? మూడో ప్రశ్న, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. రిఫరెన్స్ వ్రాయండి. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. రిఫరెన్స్ వ్రాయండి. నాలుగో ప్రశ్న, బిలామును గణపరచకుండా ఎవరు ఆపిరని బాలాకు అనెను? బిలామును గణపరచకుండా ఎవరు ఆపిరని బాలాకు అనెను. ఆఖరి ప్రశ్న, ఐదో ప్రశ్న, ఇజ్రాయేలీయులు వ్యభిచరించుట వలన ఎంతమంది చనిపోయిరి? ఇజ్రాయేలీయులు వ్యభిచరించుట వలన ఎంతమంది చనిపోయిరి? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్ రాయటం మర్చిపోకండి. క్విజ్ రాసే ప్రేక్షకులు 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. మీరు క్విజ్ రాసే పోస్ట్ కార్డు ముందు భాగంలో మీ ప్రార్థన మనవులు రాయాలి. వెనక భాగంలో ఖాళీ ప్రదేశంలో పైన క్విజ్ నెంబరు, క్రింద 5 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. అడ్రస్ విభాగంలో డాక్టర్ కారుపాటి శాంతి సాగర్ గారు, యేసే పరిష్కారము, వేదరాజు సినిమా హాలు వద్ద, పత్తేబాద, ఏలూరు అని వ్రాయటం మర్చిపోతుంది. క్విజ్ నెంబర్ 339కి మాకు సమాధానాలు రాసిన వారు ఏలూరు పత్తేబాద నుండి వై సరోజిని, పమ్మి హర్నమ్మ, ఆర్ఆర్ పేట నుండి డి ఆంధ్రేయ, సుకుమారి, ఆర్ నవనీతం, ఏఆర్ పోలీస్ లైన్స్ నుండి వి శిఖామణి, జి అనీషా, సౌజన్య, వి భారతి, జయశేఖర్, శాంతినగర్ నుండి ఎం ప్రవీణ్ కుమార్, తంగరాజు, జయరాజు, ఒలివియా ఎలిజబెత్, శాస్త్రినగర్ కాల్ నుండి కొడవలి మోహనరావు, వెన్నవల్లివారిపేట నుండి బేతాళ దీవెనమ్మ, గన్ బజార్ నుండి ఈహెచ్ రత్నవేణి, మట్టా అజరయ్య, జ్యోతి సుధాకర్, బ్లెస్సీ సుధాకర్, కొండగూడెం నుండి ఎం మేరీ రత్నకుమారి. మీ అందరికీ యేసే పరిష్కారం కార్యాలయం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నామండి.
మీరందరూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ఆదివారము, ప్రభువును ఆరాధించిన దినం. క్విజ్ రాసిన వారిని ప్రభు నామంలో అభినందిస్తున్నాను. అలాగే ఈ దినం ఎపిసోడ్ సహకారి ఎవరు లేరు. ఈ మాసంలో ఎపిసోడ్ సహకారులు చాలా మంది కావాలి. ప్రభువు అనుగ్రహించేట్లుగా ప్రార్థన చేద్దాం. ఏసే పరిష్కారం 24 గంటల ఛానల్ కొవ్వూరు, చింతలపూడి, జంగారెడ్డిగూడెం కేబుల్స్లో ప్రతి మాసం 60,000 రూపాయల ఖర్చుతో నడుస్తోంది. ఇది సంపూర్ణంగా ఆర్థిక భారంగా ఉంది. దీని విషయంలో దేవుడు ఒక మార్గాన్ని తెరిచేటట్లుగా ప్రార్థన చేద్దాము. అడుగుడి ఇవ్వబడును అని వాక్యం ఉంది. ప్రభువును అడగాలి, మనుషులను కాదు. సంఘము అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు సువార్త ధైర్యంగా సేవకులు ప్రకటించడానికి వీలైంది. కనుక నేను ఇస్తున్న ఈ అనౌన్స్మెంట్ ప్రార్థన మనవి మాత్రమే, నాట్ విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ మేకింగ్ మనీ ఫ్రమ్ బిలీవర్స్. విశ్వాసుల నుండి డబ్బు దండటానికి ఇచ్చేటువంటి ఉద్దేశంతో చెప్పేటువంటి మనవి కాదు ఇది. నేను అడుగుతుంది ప్రార్థన మనవి మాత్రమే. ప్రార్థించండి, దేవుడు ఎటు మార్గం తెరిస్తే అటు దేవుడు మార్గం తెరుస్తాడు. ఇది నా మనవి. ప్రార్థన చేసుకుని వాక్యం ప్రారంభిద్దాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రభు, మీకు కృతజ్ఞతలు. ఈ రాత్రికాలం మీ పాదాల చెంతకు వచ్చాం. మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ప్రార్థిస్తున్నాము. ప్రభువా, మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. ఈ రాత్రి వాక్య ధ్యానాన్ని దీవించండి. అనేకుల రక్షణార్థం విశ్వాసుల యొక్క జీవితాన్ని క్రమబద్ధీకరించుకున్నట్టుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలను మీరే పొందండి. మా రక్షకుడైన యేసు ప్రభు ద్వారా ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, గత రాత్రి కాలపు వాక్య భాగంలో సంఖ్యాకాండము 30వ అధ్యాయంలో స్త్రీ బాల్యములో ఉండగా తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను తాను తన తండ్రి అనుమతి లేకుండా, లేదా తన తండ్రి ఆక్షేపణ ఇచ్చేటట్లుగా ఉంటే దేవుడు దాన్ని అంగీకరించడం. ఒక బాలిక లేదా ఒక కన్య లేదా ఒక స్త్రీ తాను తన యొక్క మ్రొక్కుబళ్ళు దేవుడు యాక్సెప్ట్ చేసేట్టుగా ఉండాలంటే తండ్రి చేత ఆమె ఖచ్చితంగా ఆమోదం పొందినటువంటి స్థితిలో ఉండాలి. అలాగున కనుక లేకపోతే దేవుడు ఆ యొక్క ఒప్పందాన్ని, ఆ యొక్క మ్రొక్కుబడిని తాను క్షమించేస్తాడు. ఆమె అలా మ్రొక్కుకున్నందుకు క్షమిస్తాడు అన్నమాట. అవును. ఆ తర్వాత ఒక భర్త తన భార్య యొక్క మ్రొక్కుబడిని తను గనక కమిట్ అవ్వకపోతే దేవుడు ఆమెను క్షమిస్తాడు. కమిట్ అయిన తర్వాత భర్త నెరవేర్చకపోతే ఆమె మొక్కుబడిని భర్త ప్రశ్నార్థకం, భర్త దేవుని ఎదుటి జవాబుదారు అవుతాడు, ఆమె కూడా జవాబుదారు అవుతుంది. కనుక ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మనకు అర్థమయ్యేది ఏమిటంటే జస్టిస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క న్యాయము మనకు అర్థమవుతుంది. క్రైస్తవులు దేవుని న్యాయము, దేవుని ప్రేమ అనే 2 గుణ లక్షణాలను అర్థం చేసుకోగలిగితే
ప్రతి అనుదిన దైనందిక వ్యవహారాలలో యథార్థంగా ఎట్లా బ్రతకాలో నేర్చుకోగలుగుతారు. నేర్చుకోగలుగుతారు. విశ్వాసికి మధ్య ఎటువంటి ప్రమాణములో వచ్చిన వ్యత్యాసాలను సరిచేసుకోవాలో నేర్చుకోగలుగుతారు. దేవునికి విశ్వాసికి మధ్య ఏ విధంగా సత్సంబంధం విశ్వాసం మెయింటైన్ చేసుకోవటానికి తన జీవితాన్ని సరి చేసుకోవాలో కూడా విశ్వాసి నేర్చుకోగలుగుతాడు. అవునండి, దేవుని ప్రేమ న్యాయాలు, ఆయన ప్రవర్తన తీరు, ఆయన గుణలక్షణాలను బట్టి ఆయన నడిచే విధానం మనకు అర్థమైతే నిందారహితులంగా దేవుని ఎదుట నడుచుకోవటానికి మనకు అవకాశం కలుగుతుంది. సోదరుడా, సోదరి, దేవుడు ఎట్లా తీర్పు తీరుస్తాడు, ఎందుకు తీర్పు తీరుస్తాడు, దేనిని బట్టి తీర్పు తీరుస్తాడు అనే అంశం ఒక విశ్వాసి హృదయంలో తేటగా తెలియకపోతే ఉపయోగం లేదు. దేవుని ఎదుట దోషిగా నిలబడాల్సి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సంపూర్ణ న్యాయవంతుడు. ఒక కన్యక గాని, ఒక స్త్రీ గాని, ఒక చిన్న బిడ్డ గాని తన తండ్రి పరిధిలో ఉన్నప్పుడు తాను మ్రొక్కుకొనాలనేటువంటి ఆశ పుడితే అది దేవుడు వెంటనే కన్సిడరేషన్లోకి తీసేసుకోలేదు. ఎందుకంటే దాన్ని ఫుల్ఫిల్ చేసేందుకు ఆ బిడ్డ లేదా కుమార్తె తండ్రితో సరి చేసుకోవాలి, ఒప్పించుకోగలగాలి. అప్పుడే ఆయన దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. అలాగున ఇక్కడ ఇంకా రాస్తున్నాడు, ఆమెకు వివాహమైన తరువాత ఆమె మ్రొక్కుకొనిన మొక్కుబళ్లను నిరాలోచనగా ఆమె తన మీద పెట్టుకున్న ఒట్టులైనను ఆమె మీద ఉండుట ఆమె భర్త విని దాని గురించి వినిన దినాన అతడు ఊరుకుండట తటస్థిస్తే ఆమె మొక్కుబళ్ళు ఆమె తల మీద పట్టుకున్న ఒట్టు నిలుస్తుంది. భర్తకు తెలిసి కూడా అతడు మౌనం ఉండిపోతే ఆక్షేపణ చేయకుండా, లేదు ఇది వద్దు అని ఆమెకు చెప్పకుండా, ఇలా మొక్కుకోకు, ఇలా మనం ఒప్పుకోవద్దు అని ఆమెకు చెప్పకపోతే వారిద్దరూ కూడా దేవుని ఎదుట జవాబుదారులే. ఆమె భర్త వినిన దినమందే ఆక్షేపణ చేసిన ఎడల ఆమె తన మ్రొక్కుకొనిన మ్రొక్కుబడిని ఆమె నిరాలోచనగా తన మీద పెట్టుకునిన ఒట్టును ఆ భర్త రద్దు చేసిన వాడవుతాడు. యెహోవా ఆమెను క్షమిస్తాడు. గాడ్స్ జస్టిస్ చూడండి. ఒక స్త్రీ భార్యగా తన భర్తను కన్సల్ట్ చేయకుండా మ్రొక్కుకుంటే ఆ భర్త దాన్ని అంగీకరించకపోతే దేవుడు ఆమెను ఏమనడు, అతనిని కూడా ఏమనడు. ఏమీ నీ భార్య మొక్కుకుంది, నువ్వు చెల్లించవా, నీకు బాధ్యత లేదా, అట్లా దేవుడు ప్రశ్నించడు. గాడ్ ఈజ్ గివింగ్ ఆనర్ టు ద డెసిషన్ ఆఫ్ ద హస్బెండ్. దేవుడు భర్త యొక్క అధికారాన్ని గౌరవిస్తున్నాడు. ఇక్కడ భర్త అధికారంలో భార్య, తండ్రి అధికారంలో కుమార్తె. ఇట్ ఈస్ డివైన్ ప్రిన్సిపల్. ఇది దైవికమైనటువంటి నియమం. కానీ ఇప్పుడు పాశ్చాత్య దేశాల సంస్కృతి మన భారత క్రైస్తవ్యంలో కనిపిస్తుంది. భర్త ఒక అగ్రిమెంట్లో ఉన్నటువంటి పార్ట్నర్ లాగానే భావిస్తున్న చెడ్డ దినాల్లో మనం ఉన్నామండి. బైబిల్లో భర్త ఒక పార్ట్నర్ అనుకోకూడదు, శిరస్సు. పార్ట్నర్ ఈజ్ డిఫరెంట్ అండ్ ద హెడ్ ఈజ్ డిఫరెంట్. భాగస్థుడు వేరు, శరీరంలో భాగమై ఉండుట వేరు. కనుక విశ్వాసులకు
క్రీస్తు శరీరంలో భాగం. అలాగే భార్యాభర్తలు ఒకరికొకరు శరీరంగా భావించాలి. కాబట్టి భార్య తన భర్తను తనకు శిరస్సుగా భావించి ఎవ్రీ డెసిషన్ మేకింగ్ తన భర్తకి ఇవ్వాలి. ప్రతి భర్త రాంగ్ డెసిషన్స్ తీసుకొని తన భార్యను ఇబ్బంది పెట్టకూడదు. ఇప్పుడు నా తల ఆలోచిస్తోంది, నా తల సంకేతాలు ఇస్తుంది నా మెదడు నా శరీరానికి. నువ్వు వెళ్ళి నీ చేతిని సుత్తితో కొట్టుకో అని కుడి చేతికి ఎడం చేతి మీద ఆజ్ఞ ఇచ్చింది అనుకోండి నా మెదడు. నా కుడి చేయి వచ్చి నా ఎడమ చేతిని సుత్తితో కొడితే బాధపడేది నా శరీరమే. కాబట్టి నేను చెడు సంకేతాలు నా మెదడు ద్వారా నా శరీరానికి హాని కలిగేవి ఇవ్వకూడదు. అలాగుననే భర్త రాంగ్ డెసిషన్స్ తీసుకోకూడదు భార్య పట్ల. భార్య అయితే భర్త డెసిషన్కి అప్పగించడం వాస్తవమే, ధర్మమే. భర్త అయితే భార్యకు నష్టం కలిగేటువంటి నిర్ణయాలు, కుటుంబానికి నష్టం కలిగే నిర్ణయాలు తీసుకోకూడదు. ఈ కోఆర్డినేషన్ ఎప్పుడు కరెక్ట్గా ఉంటుందో కుటుంబం కరెక్ట్గా ఉంటుంది, దైవిక విలువలు నిలబడతాయి. గాడ్స్ ప్రిన్సిపల్స్ ప్రివైల్స్, నిలిచి ఉంటాయి. సోదరుడా, సోదరి, దేవుని యొక్క న్యాయం పరిశీలించుతున్నాం ఈ అధ్యాయంలో. మనం భర్త అధికారమునకు భార్య లోబడాలి. అట్టి అధికారాన్ని భర్తకిచ్చిన దేవుడే ఆ అధికారాన్ని గౌరవిస్తున్నాడు. ఆమెను క్షమించి అతడు తన చిత్తం చొప్పున చేయటానికి ఆమె పట్ల ఆయన అంగీకరిస్తున్నాడు. అయితే ఆ వ్యక్తి తీసుకునేటువంటి నిర్ణయం దేవుని ఎదుట అతడు జవాబు చెప్పుకోవాలి. ఇది వాస్తవం. ఈ అధ్యాయాలు నేను చదువుతున్నప్పుడు నేను ఒక చిక్కుముడిని విప్పేటువంటి బాధ్యత నాకు వచ్చింది. నేను ఈ అధ్యాయాలు ధ్యానం చేస్తున్నప్పుడు గాడ్స్ జస్టిస్ అండ్ గాడ్స్ గ్రేస్ అండ్ గాడ్స్ జడ్జిమెంట్ అనే అంశాలు నేను బాగా ధ్యానిస్తున్నప్పుడు ఒక అంశం నా దృష్టికి వచ్చింది. దానిలో ఎవరెవరు ఎట్లా నిర్దోషులుగా ఉండాలో నేను రచించగలిగాను. అది అద్భుతమైన ఫలితాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని, చక్కటి పరిష్కారాన్ని ఇవ్వటం నేను చూశాను. సోదరుడా, సోదరి, ఈ రాత్రి వాక్యం వింటున్న నీవు నీ వ్యక్తిగత జీవితంలో ఎన్నడూ కూడా దేవుని ప్రేమను, దేవుని న్యాయమును మరొక రెండింటిని ఒకే చోట ఉంచి ప్రవర్తించటం తెలుసుకుంటే నీవు యథార్థంగా, నీవు నిర్దోషిగా ఉండగలుగుతావని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. తదుపరి 10వ వచనం నుంచి చదువుదాం. ఆమె తన భర్త ఇంట ఉండి మ్రొక్కుకొనిన ఎడల ఏమి, ప్రమాణము చేసి తన మీద ఒట్టు పెట్టుకునిన ఎడల ఏమి, తరువాత ఆమె భర్త విని దాని గురించి ఆక్షేపణ చేయక ఊరుకుంటే ఆమె మొక్కుబళ్ళు నిలుస్తాయి. ఆమె తన తల మీద పెట్టుకున్న ఒట్టు నిలుస్తుంది. ఆమె భర్త వినిన దినమందే, వితౌట్ ఎనీ డిలే, లేట్, వినిన దినమందే, తర్వాత మనసు మార్చుకోవడం కుదరదు. నీకు తెలిసినప్పుడే ఖండించాలి. కొంచెంసేపు ఊరుకొని తర్వాత ఖండిస్తే కాదు. చూడండి, కొన్ని మనం సెల్ ఫోన్స్లో కొన్ని విషయాలు రిజిస్టర్ చేస్తుంటాం. రిజిస్టర్ చేసే విషయంలో కొంత టైం గ్యాప్ తీసుకుంటుంది సెల్ ఫోన్. ఆ టైం గ్యాప్లో నువ్వు రిజిస్టర్ చేయడం ఇష్టం లేకపోతే డెలీట్ చేసుకోవాలి, ఎండ్ బటన్ నొక్కాలి, లేకపోతే అది రిజిస్టర్ అయిపోతుంది. ఏమి సమయం ఉండదు, కొంచెమే, సమ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఉంటుంది. అయితే దేవుడు ఆ దినమందే అనే పదం చెప్పాడు. నీకు సమాచారం నీ భార్య యొక్క మొక్కుబడిని గురించి తెలిసినప్పుడే దాని గురించి ఆక్షేపం చెప్పాలి. ఆ తర్వాత చెప్పడానికి లేదు.
ఈ మాట చెబుతుంటే నాకు ఒక ప్రమాణం గుర్తొస్తోంది. చాలా పెండిళ్ళకు నేను వెళ్ళాను, చాలా పెండిళ్ళలో ప్రసంగం చేశాను, పాస్టర్స్ పెండిళ్ళు చేస్తుంటే చాలా చూశాను. వాటిలో ఒక ప్రమాణం ఉంది. అదేమిటంటే, ఏదైనా అభ్యంతరం ఉన్న ఎడల అది ఇప్పుడే చెప్పవలెను, లేని ఎడల ఇక ఎన్నటికీ ఊరుకొండవలెను అనే ప్రమాణం. భార్యాభర్తలుగా వాళ్ళు వివాహానికి ముందుకెళ్లే ముందు స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరికైనా సరే దైవ చట్ట ప్రకారం కానీ సంఘ ప్రకారం కానీ వ్యక్తిగతంగా కానీ ఆక్షేపణ ఉంటే, ఇష్టం లేకపోతే అప్పుడే చెప్పాలి, లేకపోతే ఆ తరువాత ఇక చెప్పటానికి వీలు లేదు అని ఆజ్ఞాపిస్తాడు పాస్టర్ గారు. ఇక ఆ సమయం దాటిపోయిన తర్వాత వెనక్కి రాలేదు ఆమె. అలాగున ఇక్కడ ప్రమాణం ఏంటంటే, ఆక్షేపణ వినిన వెంటనే అతడు వెంటనే చెప్పాలి. ఆ మొక్కుబడి వినిన వెంటనే తన ఆక్షేపణ చెప్పాలి. చెప్పకపోతే అతడు దానికి బద్ధుడై ఉండాలి. ఆమె భర్త వినిన దినమందే వాటిని బొత్తిగా రద్దు చేస్తే, ఆమె మొక్కుబడులను గుర్చి ఆమె మీద ఒట్టును గుర్చి తను పలికినదేది నిలవకపోవును. ఆమె భర్త వాటిని రద్దు చేసిన కనుక దేవుడు ఆమెను క్షమించును. ఇక్కడ ఒట్టును గుర్చి రాస్తున్నాడు. అసలు ఒట్టు ఉంటుందంటారా? ఒట్టు తీసి గట్టు మీద పెట్టని వినేవాళ్ళం మేము చిన్నప్పుడు. ఒట్టు అంటే ఏం జరుగుతుంది? ఒట్టు పెట్టుకుంటే నథింగ్ విల్ హ్యాపెన్. అయితే ఇక్కడ ఒట్టు అనే పదం ప్రమాణాన్ని సూచిస్తుంది. అంటే నేను దీనిని ఒప్పుకుంటున్నాను ఈ ప్రమాణానికి అని అర్థాన్ని సూచిస్తుంది. ఇట్ ఈస్ బిఫోర్ గాడ్. ఇది దేవుని ఎదుట కనుక జాగ్రత్త. నా పిల్లల మీద ఒట్టు నాకు ఇది తెలియదు అన్నా అనుకోండి ఎవడైనా, ఆ ఒట్టు నిలిచి ఒకవేళ అది అబద్ధమైతే ఆ పిల్లల్ని దేవుడు తీసుకుంటే ఎంత ప్రమాదం. నీ మీద నువ్వు ఒట్టు పెట్టుకొని ఒక అబద్ధం ఆడితే నిన్నే దేవుడు అనారోగ్యం పాలు చేసి తీసేసుకుంటే ఎంత ప్రమాదం. కాబట్టి నువ్వు ప్రమాణంలోకి వస్తున్నావు ఒట్టు వలన, అంతకంటే ఏం లేదు ఇక్కడ. కాబట్టి ఆకాశముతోడని నువ్వు ఒట్టు పెట్టుకోవద్దు, భూమితోడని ఒట్టు పెట్టద్దు. ఐ రెండు బోత్ ఆఫ్ దెమ్ బిలాంగ్స్ టు గాడ్. నీ పిల్లలతోడని ఒట్టు పెట్టకు, వాళ్ళు దేవుడు నీకు ఇచ్చిన వాళ్ళు. నీతోడని ఒట్టు పెట్టకు, నువ్వు కూడా దేవుని సొత్తే. అసలు ఒట్టు పెట్టకు, అసలు ఒట్టు పెట్టుకోవద్దు, ఒట్టు పెట్టుకొనవద్దు. అంటే ప్రమాణం చేస్తున్నప్పుడు వేరొక దానిని నమ్మించడానికి పెట్టద్దు, ప్రమాణంగా పెట్టద్దు, ప్రమాణ సాక్ష్యంగా పెట్టద్దు. దేవుడు కోరుతున్నది ఏమిటంటే సింగిల్ మైండ్ విత్ హార్ట్ఫుల్ జస్టిస్. న్యాయముతో కూడిన ఒకే ఒక యథార్థమైన అభిప్రాయం కలిగిన మనస్సును దేవుడు కోరుతున్నాడు. ద్వంద్వ వైఖరిని దేవుడు అంగీకరించడు. భార్యాభర్తల తగాదాలు, ఆస్తి తగాదాలు, హత్యా రాజకీయాలు, వీటన్నింటి యొక్క వెనకాల ఉన్నది ఒకే ఒక ఉద్దేశం. ఆ ఉద్దేశమునకు కారణం పాపం. ఆ ఉద్దేశము వ్యక్తిగత లబ్ధి. సోదరుడా, సోదరి, హృదయాలు పరిశీలించుకుందాం. నీకు నిన్ను బాధ పెట్టుకునే అధికారం కానీ ఇతరులను బాధ పెట్టే అధికారం కానీ దేవుడు ఇవ్వలేదు. నిన్ను సంతోష పెట్టుకోవటానికి ఇతరులను బాధ పెట్టే అధికారం దేవుడు నీకు ఇవ్వలేదు. ఇది మరవవద్దు. నిన్ను నీవు బాధ పెట్టుకున్న ఇతరులను సంతోష పెట్టగలగటం ఉత్తమ విధానం. ఈ రాత్రి దేవుని న్యాయాన్ని పరిశీలిస్తున్నాము. దేవుడు మిమ్మలను తన గుణలక్షణాల చేత ఆశీర్వదించాడు. దేవుడు మీలోనికి వచ్చాడు. గత రాత్రి పాస్టర్స్ కౌన్సిల్ ఆల్ ద బెస్ట్ అనే కార్యక్రమం నిర్వహించారు ఏలూరు పట్టణంలో.
దానిలో మన ఏలూరు మున్సిపల్ కమిషనర్ గారు మాట్లాడుతూ, శివకోటి ప్రసాద్ గారు, దేవుణ్ణి ప్రార్థించడానికి విద్యార్థులైన మీరు వచ్చారు. ఇందులో 10th క్లాస్ వాళ్ళు ఎంతమంది అంటే చాలామంది చెయ్యెత్తారు. 9th క్లాస్ వాళ్ళు ఎంతమంది అంటే ఎవరు రాలేదు. ఏమిటి, ఎందుకు వచ్చారంటే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంది కాబట్టి వచ్చామన్నారు. ఒకవేళ ప్రభుత్వం 10వ తరగతికి కామన్ ఎగ్జామినేషన్ తీసేస్తే వస్తారంటే రామన్నారు. అంటే ఎగ్జామ్లో దేవుడు సహాయం కోరుతున్నారా, లేకపోతే దేవుని ఎదుట ఏ ఎగ్జామినైనా ఒకే విధంగా తీసుకున్నారా అని ప్రశ్నించాడు ఆయన క్రైస్తవుడు కాదు. అయినా బిఫోర్ గాడ్ అండ్ బిఫోర్ ద జస్టిస్ ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్. ఎవరు తప్పించుకోలేరు. అవునండి, ఒక పరిస్థితిలో ఒక న్యాయం, మరొక పరిస్థితిలో మరొక న్యాయం కుదురుతుందా? మానవులకు కుదరదు కదా. అటువంటప్పుడు దేవుని న్యాయం అర్థం చేసుకోకుండా విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని ఒక విశ్వాసి ఎట్లు కొనసాగించగలుగుతాడు? ఇది నా ప్రశ్న. కొనసాగింపవేలు లేదు. కనుక బీ ట్రూత్ఫుల్, సత్యముతో ప్రవర్తిద్దాం. సత్యముతో ప్రవర్తించడం అభ్యాసం చేసుకుందాం. ఇది వాస్తవం. ఈ రాత్రి వాక్య ధ్యానము నేను ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను. రేపటి వాక్య ధ్యానంలో తిరిగి మనము 31వ అధ్యాయము ప్రారంభించుకుంటాం. ఎపిసోడ్ సహకారి దినం ఎవరు లేరు. క్విజ్ రాసిన వారిని ప్రభువు దీవించినట్లు ప్రార్థిద్దాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సంఖ్యాకాండము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. క్విజ్ నెంబర్ 340లోని ప్రశ్నలు మరోసారి చదువుతుండండి, తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 340 సంఖ్యాకాండం 21వ అధ్యాయం నుండి 25వ అధ్యాయం మధ్య ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, సర్పపు కాటు తినిన ప్రతివాడు ఎట్లు బ్రతికెను? సర్పపు కాటు తినిన ప్రతివాడు ఎట్లు బ్రతికెను? రెండో ప్రశ్న, దేవుడు ఎవరికి స్వరమిచ్చి బిలాముకు బుద్ధి చెప్పెను? దేవుడు ఎవరికి స్వరమిచ్చి బిలాముకు బుద్ధి చెప్పెను? మూడో ప్రశ్న, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. రిఫరెన్స్ వ్రాయండి. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. రిఫరెన్స్ వ్రాయండి. బిలామును గణపరచకుండా ఎవరు ఆపిరని బాలాకు అనెను? బిలామును గణపరచకుండా ఎవరు ఆపిరని బాలాకు అనెను? ఐదో ప్రశ్న, ఇజ్రాయేలీయులు వ్యభిచరించుట వలన ఎంతమంది చనిపోయిరి? ఇజ్రాయేలీయులు వ్యభిచరించుట వలన ఎంతమంది చనిపోయిరి? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.